హాయ్ గాయ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి రసగుల్లా. ఇదైతే నా ఫేవరెట్ అయిన స్వీట్ రెసిపీ అనమాట. చాలా 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 ఇష్టం నాకైతే. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చాలా టైం పడుతుంది అని అనుకుంటారు కానీ చాలా చాలా సింపుల్ స్వీట్ రెసిపీ అనమాట ఇదైతే మాత్రం. సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మరి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ ఫుడ్ ప్లానెట్. మనం ఈ రసగుల్లా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఐటమ్ హోమ్ మేడ్ పన్నీర్ అండి. ఇది పన్నీర్ ఎలా చేసుకోవాలంటే మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మన ఇంట్లో పాలు ఉంటాయి కదా, ఆ పాలని మనం విరగ్గొట్టాలి. అది ఎలా విరగ్గొడతామంటే ఐదర్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు ఆర్ వెనిగర్ వేసుకోవచ్చు. వేసుకొని విరగ్గొట్టేసి కొంచెం వాటర్ వేసి చల్లగా అయిన తర్వాత వాటర్ అంతా పిండేయాలి. పిండేసిన తర్వాత మనకి ఇలా పన్నీర్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఈ పన్నీర్ మనకి ఇలా క్వాంటిటీ ఇలా ఉండాలి అనుకుంటే మనం పన్నీర్ తీసిన తర్వాత ఒక 6 to 8 hours వరకు దాన్ని ముట్టుకోకూడదు. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేయాలి అండ్ ఫుల్ డ్రైగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి ఇలా రసగుల్లా అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో నేను ఈ పన్నీర్ చేయడానికి తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంత అంటే 500 ml మిల్క్ అనమాట. సో ఇది నేనైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నా. మీరు నార్మల్ మిల్క్ అయినా సరే తీసుకోవచ్చు, ఏముండదు. సో నాకు 500 mlకి ఇంత క్వాంటిటీ ఆఫ్ పన్నీర్ వచ్చింది. ఇప్పుడు పన్నీర్ని మనం ఏం చేస్తామంటే మన హ్యాండ్స్ ఉంటుంది కదా, దాంతో మొత్తం ఈ కింద పామ్ తీసుకొని ఇలా గట్టిగా నలపాలన్నమాట. నలిపితే మనకి పన్నీర్ ఉండల్లా ఉన్నాయి కదా, అది మనకి సాఫ్ట్గా డోలా అవ్వాలన్నమాట. ఎలా మనం చపాతీ డో చేసుకుంటామో అలా రావాలి. అలా రావడం కోసం నేనైతే ఫుల్గా దాన్ని పామేస్తున్నాను. ఇలా పామిన తర్వాత ఒక 10 minutes వరకు చూసుకుంటే మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలా సాఫ్ట్గా వచ్చినప్పుడు మనకి బాల్ చేసినప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే సాఫ్ట్ అయిపోయింది కాబట్టి నేను దాన్ని మొత్తం ఒక బాల్ చేసుకొని ఎక్కడైతే సైడ్స్ అడ్డుకున్నాయో అవన్నీ తీసుకొని జస్ట్ ఒక రౌండ్లో చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు పట్టుకొని ఇలా తీస్తే మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా మనకి పన్నీర్ డో అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజ్ ఆఫ్ క్వాంటిటీ బాల్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రస్మలైకి ఫ్లాట్గా వస్తాయి కదా, ఆ షేప్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం కూడా నేను బాల్స్ రెడీ చేశాను. ఇప్పుడు దీంట్లో ఉంటుంది మనకి రౌండ్లా ఉండాలి అనుకుంటే కింద ఎక్కువ లోతున్న కడాయి తీసుకోవాలి. అదే మనం ఫ్లాట్గా రావాలి అనుకుంటే కొంచెం తక్కువ లోతుని తీసుకుంటే మనకి ఫ్లాట్గా వచ్చేస్తాయి. నేను ఇప్పుడు ఫ్లాట్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా తక్కువ లోతున్న దాంట్లో తీసుకొని అందులో ఇప్పుడు ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో 2 cups ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. మనకి షుగర్ తక్కువ కావాలి అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా కప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో చిన్న ఎలాచీ ఒకటి యాడ్ చేసి ఏమైతే పన్నీర్ బాల్స్ తీసుకున్నామో అది రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు వేసేయాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes వరకు ఇలా బాయిల్ చేయాలి. 50 minutes అయిపోయిన తర్వాత మనం దీన్ని బయటకు తీసి చూస్తే అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం చల్లారనివ్వాలి. ఒక 1 hour వరకు మనం ఇలా బయట వదిలేస్తే అది ఫుల్గా చల్లారిపోతుంది. అలా చల్లారిన తర్వాత మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆర్ అప్పుడైనా సర్వ్ చేసుకొని తినేయచ్చు. నేనైతే రెసిపీ చాలాసార్లు ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలిసింది. ఈ క్వాంటిటీతో నేను చెప్పిన షేప్స్తో చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. బట్ నా మెయిన్ థింగ్ ఆఫ్ పన్నీర్ అనేది మీరు బాగా చల్లారిన తర్వాత అప్పుడే యూజ్ చేయాలి. మోర్ దెన్ 8 hours వరకు అది ముట్టుకోకూడదు. పన్నీర్ తీసిన తర్వాత అప్పుడే మనకి రసగుల్లా షాప్స్లో ఎలా చేస్తారో అలా వస్తుంది టేస్ట్. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. నేను చేసిన రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్యస్ ఫుడ్ ప్లానెట్. అండ్ ఆల్సో పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ ముందుకు వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.